వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. దండోరా సినిమాలో హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదం కాస్త ముదిరి ఈ వివాదంలోకి యూట్యూబర్ నా అన్వేష్ కూడా ఎంటర్ అయ్యాడు. అతను చేసిన వీడియో పట్ల కూడా ప్రస్తుతం హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గరికపాటిపై ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే హిందూ దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంత దుమారానికి తావిస్తున్నాయి. యూట్యూబర్ అన్వేష్ మీద కూడా హిందూ సంఘాలు అయితే ప్రస్తుతం మండిపడుతున్నాయి. ఈ వివాదంలోకి యూట్యూబర్ నా అన్వేష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రవచనకర్త గరికపాటి శ్రీనివాస్ పై చేసిన కామెంట్స్ అయితే ముఖ్యంగా పెను దుమారం రేపుతున్నాయి. అనసూయ శివాజీ వివాదంలోకి అన్వేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక శివాజీతో పాటు గరికపాటి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. నా అన్వేష్ కామెంట్స్ పైన హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాటిని వదలొద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇన్స్టాలో ట్రెండింగ్ గా మారింది నా అన్వేష్ వివాదం. సో వాడిని వదలొద్దు అంటూ కూడా హిందూ సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, అందరికీ తెలిసిందే శివాజీ గారు హీరోయిన్స్ని కొంత హీరోయిన్స్ డ్రెస్సింగ్ పైన చేసిన వ్యాఖ్యలపైన పలువురు, అనసూయ అలాగే చిన్మయి ఇండస్ట్రీ నుంచి పలువురు స్పందించారు. ఆడవాళ్ళ ఏ డ్రెస్సింగ్ వేసుకోవాలి అని చెప్పే హక్కు ఎవరికి లేదు అంటూ కూడా కొంతమంది రియాక్ట్ అవుతే, కొంతమంది పద్ధతిగానే ఉండమని చెప్పారు కదా అంటూ కూడా ఒక మిక్స్డ్ ఒపీనియన్, అంటే ఈ వ్యాఖ్యల పట్ల సమాజంలోనే రెండు వర్గాలుగా విడిపోయి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. ఇదే ఇప్పుడు పెద్ద డిబేటబుల్ టాపిక్ అయిపోయింది. ఈ వివాదంలో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా అలాగే పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఏమనిపించింది అనేది వాళ్ళ ఒపీనియన్ అయితే ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు, మీడియాతో కూడా షేర్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈ వివాదంలోకి నా అన్వేష్ రిలీజ్ చేసిన వీడియో కూడా పెను దుమారం రేపుతోంది. గరికపాటిపై చేసిన వ్యాఖ్యలు కూడా, గరికపాటి ప్రవచనాలపై చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అయితే నా అన్వేష్ పట్ల కూడా రెండు వర్గాలుగా, అంటే హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. కొంతమంది చెప్పే విధానాన్ని మార్చుకోవాలి అంటూ కూడా నా అన్వేష్కి నెటిజన్లు సజెషన్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు అలా అవుతాడు, 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే అవుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు అలా అవుతాడు, 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే అవుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రైట్, చూసారు కదా నా అన్వేష్ ఈ వివాదానికి సంబంధించి ఏ విధంగా స్పందించారో. గరికపాటిపై చేసిన కామెంట్స్ అయితే పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమిని అడిగి తెలుసుకుందాం. రైట్ గౌతమి, శివాజీ అనసూయ వివాదంలోకి ప్రస్తుతం ఇప్పుడు యూట్యూబర్ అన్వేష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అన్వేష్ చేసిన వీడియో కూడా ఇప్పుడు వీడియో పట్ల హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్.
చెప్పుకోవాలి. ఏదైనా తనకి కంటెంట్ లేనప్పుడు, లేకపోతే ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ రానప్పుడు తను ఏం ఇష్యూ జరుగుతుందో, లేకపోతే అందులోని మనం దూరి ఏ ఇష్యూ చేద్దామా అని చెప్పి ప్రతిసారి కూడా ఇదే తరహాలోనే తను పాటిస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, దానిలో సక్సెస్ కూడా అవుతూ ఉంటాడు. బట్ ఈసారి సక్సెస్ అవ్వనట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోని బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి వెంటనే దూరిపోయి అందరి గురించి మాట్లాడుతున్నట్టు, అందరికి సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి తిను యాంటీ అన్నట్టు తను ఏవైతే వీడియోలు చేశారో వెంటనే ఒకసారిగా సబ్స్క్రైబర్స్ పెరగడం, లేకపోతే తన మీద అభిమానం పెరగడం జరిగింది. మరి ఈ జరుగుతున్న వివాదంలోని తిను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హిందూ సంఘాన్ని ఉద్దేశిస్తూ, హిందూ మతాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అందరినీ కూడా ఆగ్రహం కలిగిస్తా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలోని, హిందువుల్లోని ఆడవాళ్ళకి రక్షణ లేదు. కేవలం క్రిస్టియానిటీ ఏదైతే ఉందో ఆ మతంలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే సేఫ్ గా ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఎటువంటి ఘోరాలు జరగకుండా, లేకపోతే ఎటువంటి ఇలాంటివి చర్యలు ఏవి కూడా జరగకుండా వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉన్నారు. మిగిలిన ఆడవాళ్ళందరూ కూడా ఈ రేపులకి వీటికి గురవుతూ ఉన్నారు అని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే గరికపాటికి సంబంధించి యూజ్ చేసిన వర్డ్స్ కావచ్చు. అంటే కొన్ని మనం చెప్పుకోలేము కానీ అలాంటి, అంటే కోసి పారేయాలి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఇవాళ నిజంగా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు నా అన్వేషణ, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు, వెళ్ళిన ప్రతి దేశానికి ఒక్కొక్క అమ్మాయితోనే ఉండే నువ్వు ఈ రోజు అమ్మాయిల సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి చాలా మంది ఇవాళ తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న తన పోస్ట్, అంటే ఏదైతే యాక్షన్స్ పరంగా అటు ఒక వాటర్ మెలన్ ఇట్లా పెట్టి యాక్షన్స్ పరంగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆయన హిందూ ఇక్కడ మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన మాటల్లోనే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించి దుస్తులు వేసుకోవద్దు, మీకు నచ్చినట్టు మీరు తిరగండి, మీరు నగ్నంగా తిరగాలనుకుంటున్నారా తిరగండి, ఎవ్వరు మిమ్మల్ని ఆపేదే లేదు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు కావచ్చు. మరి అటు సీతమ్మ తల్లి లేకపోతే ద్రౌపది ఏం వేసుకున్నారని చెప్పి వాళ్ళ పైన అఘాయిత్యాలు జరిగాయి అని చెప్పి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకురావడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి అసలు అన్వేష్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎందుకు ఈ విధంగా ఆడవాళ్ళని రెచ్చగొడుతున్నారు, ముఖ్యంగా హిందువుల్ని రెచ్చగొడుతున్నాడు, పర్టికులర్ గా ఒక మతాన్ని కూడా రెచ్చగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది పక్కన పెడితే నిన్న దీనికి సంబంధించి ఆయన లైవ్ కాల్ లోకి కూడా రావడం జరిగింది. చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకి సపోర్ట్ చేసిన వాళ్ళే, మేము నేను ఇంకా సపోర్ట్ చేయాలనుకోవడం లేదు, నీ మీద ఉన్న గౌరవం పోయింది, ఇప్పటి వరకు ప్రపంచ యాత్రికుడివి, నువ్వు అందరికీ తెలియనివి తెలియజేస్తూ ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేసాము, ఇక్కడ నుంచి మేము సపోర్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పి మొత్తం నిన్న 1,00,000కు పైగా అన్ఫాలో కొట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే తను వచ్చి రెచ్చగొట్టాలనుకున్నాడో రెచ్చగొట్టాడు, ఏవైతే మాటలు మాట్లాడకూడదో అలాంటి మాటలన్నీ మాట్లాడడం వల్ల ఈ రోజు తన పైన తగిన యాక్షన్స్ తీసుకోవాలి, తనని ఇండియాకి రప్పించి ఎలా అయినా సరే తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఇవాళ ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా శివాజీ చేసిన వ్యాఖ్యలు ఈ 2 మాటలకి మినహాయించి మిగిలినంతా కూడా కరెక్టే అని చెప్పి ఇటు ఆడవాళ్లే సమర్థిస్తున్నప్పుడు మీకేం వచ్చింది, మీరెందుకు సమర్థించట్లేదు, విప్పుకొని తిరగమని చెప్పడంలోని సాంప్రదాయం ఉందా? ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ సాంప్రదాయాల గురించి, లేకపోతే మతాల గురించి, దేవుళ్ళ గురించి మీకు మాట్లాడే అర్హత ఎవరించారు? ఇవాళ పురాణాల్లో కూడా ఆదర్శంగా తీసుకొచ్చి వాటిలో జరగలేదా, వాటిలో మరి వాళ్ళు చీరలు కట్టుకోలేదా, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరగలేదా, అప్పుడు ఎక్కడికి పోయాయి, అది ఇది అని చెప్పి ఇవాళ మొత్తం అంతా కూడా ఈ పెంట మనం చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా తయారైందో, అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతోంది, ఎవరెవరు ఇందులోకి వస్తున్నారు, మతాలను ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు, దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు, ముఖ్యంగా వీళ్ళ యొక్క ఎజెండా ఏంటి అన్నట్టు కూడా ఇవాళ అన్వేషణ చేసిన వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్లయితే నిజంగా తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఇటు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లని కూడా ఈ విధంగా ఇంత చిన్న చూపు చూసి చూడడం ఏంటి, ఆడపిల్ల గురించి ఈ విధంగా మాట్లాడడం ఏంటి. అన్వేషణకు సంబంధించి కొంతమంది యూట్యూబర్స్ ఫోన్ ఇన్ లో, అంటే కాల్ లో కూడా మాట్లాడితే మైనర్ గర్ల్స్ తో కూడా తను ఉన్నట్టు, మైనర్ గర్ల్స్ ని కూడా నేను ఎంజాయ్ చేశాను అన్నట్టు అన్వేష క్లియర్ గా చెప్పడం కూడా, ఆ వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్ కూడా ఇవాళ వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నువ్వా ఇవాళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది, నువ్వా ఇవాళ సాంప్రదాయాల గురించి లేకపోతే దేవుళ్ళ గురించి మాట్లాడేది అని చెప్పి కూడా ఇవాళ ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక రైట్ గౌతమి, అయితే ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపైన కూడా ఒక పక్క మహిళా కమిషన్ రియాక్ట్ అయింది. ఇప్పుడు అన్వేషణ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మహిళా కమిషన్ ఏమైనా రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా?
రైట్ రాధిక, డెఫినెట్ గా మహిళా కమిషన్ దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పు అనిపిస్తాయి, ఇటు నాన్వేష చేసిన వ్యాఖ్యలు అంతకన్నా ఘోరం, ఇటు మతాలను రెచ్చగొడుతూ ఉన్నాడు, లేకపోతే ఆడవాళ్ళని కొంచెం కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది, కేవలం ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తను ఎవరి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు, ఇలాగా తిరుగుతూ లేకపోతే నన్ను ఎవరు పట్టుకోలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న ధీమాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడా అన్నది కూడా క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఏదైతే ఇతనికి ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, అంటే ముఖ్యంగా ఇటు ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ అని లేకపోతే యూట్యూబ్ అని వీటిల్లో ఉన్న ఫాలోవర్స్ ని చూసి ఈ విధంగా అవుతున్నాడా, ముఖ్యంగా ఇది పోలీసుల దృష్టి వరకు వెళ్ళాలి. లేకపోతే ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి రేపు పొద్దున్న ఇంకేదైనా మాట్లాడడానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి, రెచ్చగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా ఈ విధంగా మాట్లాడడం, పురాణాల గురించి కూడా మాట్లాడడం ఇది అస్సలు కరెక్ట్ కాదు. అందరినీ కూడా కించపరిచే విధంగా ఒక రెస్పెక్ట్ లేకుండా గరికపాటి గారి గురించి కూడా మాట్లాడడం, ఇది సొసైటీ మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది అన్న దానిపైన కూడా దృష్టి పెట్టాలి, తగిన చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి ఈ రోజు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, మహిళా కమిషన్ అయితే డెఫినెట్ గా దీని గురించి చూడాలి, ఇటు డిపార్ట్మెంట్ కూడా దీని గురించి చూసి అతన్ని ఇండియాకి అయితే రప్పించి తగిన యాక్షన్స్ కూడా తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ గౌతమి. రైట్, ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం యూట్యూబర్ నా అన్వేష్ వివాదం కూడా ట్రెండింగ్లో ఉంది. అయితే ప్రవచనకర్త గరికపాటిపై యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. శివాజీ అనసూయ మధ్య జరుగుతున్న వివాదంలోకి ప్రస్తుతం యూట్యూబర్ అన్వేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన వీడియో పట్ల హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మహిళా కమిషన్ అన్వేష్ పట్ల కూడా స్వచ్ఛందంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ పెరుగుతున్నాయి. రైట్, అన్వేష్ వ్యాఖ్యల పట్ల హిందూ సంఘాలు ఏమంటున్నాయో చూద్దాం. నాన్వేషణ అనే వ్యక్తి ఎవడాడు? మన ఇండియాలో పుట్టి ప్రపంచ యాత్రికుడు అంటున్నాడు, ఎక్కడ పోయినా మన తెలుగు లాంగ్వేజ్ వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాడు. అరే నాన్వేషణ గుర్తుపెట్టుకో, ఏంటో నువ్వు చూపిస్తుంది జనాలకి, ఏంటో సొరకాయ పెట్టుకొని, ఏంటి గడారు పెట్టుకొని మీ నాయన్ని మేమది పెట్టాలడా? అంటే నీకు సంస్కారం అడ్డం వస్తుందాడా? ఓహో మేమ్మ మీ నాన్న చూపేవాడు అది, ఆ సిచ్యువేషన్లో వేరేని పెట్టి అలా జనాలు చెప్పాలి. నువ్వు ఏంటో నాన్వేషణ, నువ్వు గొప్ప. ఇది బెట్టింగ్ యాప్ల మీద పోరాడావు, మంచి అభిప్రాయం ఉందని చాలా మందిని మార్చావని నేను నీకు సెల్యూట్ చేసాను. అప్పుడు ఇప్పుడు నువ్వేంట్రా మా హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడో తీసుకొచ్చి హిందువులు రేపు చేశారు, హిందువుల అమ్మాయిలు రేపు చేయబడ్డారు అంటున్నావు. ఎక్కడైతే ఉందిరా ఇది? రే నువ్వు ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతూ మా హిందూ లాంగ్వేజ్ని వాడుకుంటూ తెలుగులో బతుకుతూ, తెలుగు లాంగ్వేజ్ వాడుకుంటూ బతుకుతూ నువ్వు మనిషివా? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు ప్రపంచ యాత్రికుడు ఏంటొచ్చు? ఎన్ని దేశాలు చూపించారు నువ్వు? నీ పైన అవి ఇవి చూపించుకుంటూ బతికే నా కొడుకు నువ్వు ఈరోజు రా మా ఇండియాకి రా. ఏం తెలంగాణలో లేవా టెంపుల్స్? ఏం శ్రీకృష్ణదేవుడు హంపిలో లేవా? ఎక్కడ లేవురా మా హిందూ దేవస్థానాలు? శ్రీశైలం లేదా, తిరుపతి లేదా? ఏనాడని చెప్పావా ఇండియాలో ఇలాంటి దేవస్థానాలు ఉన్నాయి, మా ఇండియా ఇలాంటి గొప్పది, మా సంస్కృతి చాలా గొప్పది, అమెరికన్స్ కానీ మా ఇండియాలో ఆడవాళ్ళు కట్టినట్లు చీరలు కట్టుకుని తిరుగుతున్నారని ఏనాడని చెప్పావా? నీ బతుకిదేనా? ఎన్ని దేశాలు పోయినా నువ్వు ప్రపంచ యాత్రికుడు వచ్చిన రే, నువ్వు తెలుగు వాడుకుని బతుకుతున్నావు, నువ్వు డబ్బు సంపాదించింది మా తెలుగు లాంగ్వేజ్ వల్ల. ఎన్ని దేశాలకి ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడావు నువ్వురా? నువ్వు 10th ఫెయిల్ అయితే నువ్వు ఇంటర్ పాస్ అయితే మాకేం చెప్తున్నావురా? మా తెలుగు లాంగ్వేజ్ వాడుకొని బతుకుతూ ఇప్పుడు సీతమ్మ వారిని, ద్రౌపదిని రేపు చేయబడ్డారు టీషర్ట్లు వేసుకుని అంటున్నావా? కడుపు అన్నం తిన నా కొడుక, గడ్డి తిన నా కొడుక. రే గుర్తుపెట్టుకో, మా హిందూ సమాజం గురించి కానీ, మా ఆడవాళ్ళ గురించి కానీ, మా ఇండియా గురించి కానీ తప్పు మాట్లాడితే నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ రా. నీకు దమ్ముంటే ఇండియాకి రా. ఏంటి దేవస్థానం మీద నగ్నంగా ఉన్నవి ఏమి అంటున్నావు నువ్వు? ఎప్పుడుకో ఉన్న పురాతనమైన దేవస్థానాలు రావి, కరెక్ట్. నువ్వు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నావా? రే నాన్వేషణ గుర్తుపెట్టుకో, నువ్వు ప్రపంచం అంతా యాత్రికుడు ఉండొచ్చు, కానీ నువ్వు వాడుతున్న మా తెలుగు లాంగ్వేజ్ కూడా బతుకుతున్నావు. నీకు భిక్ష పెడుతున్న మా తెలుగు వాళ్ళరా. ఏ వీడియోలో పెడుతున్నావు? ఇంగ్లీష్లో, హిందీలో పెడుతున్నావు నువ్వు యూట్యూబ్లో. మా తెలుగు లాంగ్వేజ్ కదా. రే నీకు డబ్బు ఉండొచ్చురా, సంస్కారం ఉంది మాకు, గుర్తు పెట్టుకొని మాట్లాడు. మా ఇండియాలో చాలా గొప్ప దేవస్థానాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు పండితులు ఎంతో మంది ఎన్నో నేర్పించారు రా మాకి. నువ్వేంట్రా నీ గొప్పతనాలు చెప్పేది?
ఫారెన్కి వెళ్ళి నేను తేలు తిన్నా, బలు తిన్నా, కప్పలు తిన్నా, నీదో బతికేనా? జై శ్రీరామ్. ఇలాంటి వాళ్ళని ఇండియాలోకి వచ్చి తరిమి కొట్టండి. నేను మీ బాలయ్య గారి GTL. సో హిందువులందరూ రేపులు చేస్తారంట. ఓకే, అండ్ ఈ రీల్ లో బేర్ విత్ మై లాంగ్వేజ్, ఎందుకంటే ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో ఆ లాంగ్వేజ్ చెప్తేనే అర్థమవుతుంది. అన్వేష్ గాడు గరికపాటి గారిని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ ఏదో అన్ని ఫూలిష్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇను నువ్వు ఖాళీ ఆడపిల్లలదే తప్పండి. ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో సిమ్మే నేర్చుకోతుంది కాబట్టి రూపాయి వేలు పెట్టుకుని కట్ చేసేసుకోండి మిషన్. ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే రీచ్ వస్తుందని యూజ్ చేస్తాడు. వాళ్ళు ఇప్పుడు వీడు ఏమనుకుంటే గరికపాటి గారిని తిడుతున్నందుకు కాంట్రవర్సీ. నువ్వు తిట్టుకో, మాకు సంబంధం లేదు, వి డోంట్ కేర్. ఓకే, ఒకసారి నువ్వు NCRB డేటా అది చూడు, ఎన్ని రేప్ కేసులు బుక్ అయితే దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం. గరికపాటి గారు ప్రవచనంలో కొన్ని థింగ్స్ కామెడీగా, కొన్ని సీరియస్ గా తీసుకెళ్ళాలి. కామెడీగా తీసుకెళ్లే టైంలో మాట్లాడిన మాటలు పట్టుకుని ఇంతగానం రియాక్ట్ అవుతున్నాడు. మిమ్మల్నే ఫాలోవర్స్ లాగా పెట్టుకున్నాడు, మిమ్మల్నే అంటున్నాడు రేపులు చేస్తారని. అయినా సరే సిగ్గు లేకుండా మనం ఫాలో చేస్తారు. మీరు ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ కొట్టి అన్ఫాలో కొట్టి. నా అన్వేషణ బ్రదర్ ఖండించి పర్లేదు, కానీ బూతులేంటి? అది కూడా సొసైటీలో ఒక రెప్యూటెడ్ పీపుల్ని పట్టుకొని, ఒక మంచి చేసే వాళ్ళని, హిందూ ధర్మం మీద పోరాడే వాళ్ళని పట్టుకొని తిట్టడం ఏంటి? ఎన్నో సందర్భాలలో ఏదో రకంగా వచ్చి ఉంటుంది, ఏదో వీడియో వచ్చి ఉంటుంది, దాంట్లో ఒక లైన్ పిక్ చేసుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ముమ్మడికి కరెక్ట్ కాదు. నీ పాయింట్ ఏమైనా ఉంటే మంచిగా చెప్పు, కానీ బూతులు తిట్టడం ఏంటి? అది కూడా పిచ్చి బూతులు బాగాలేదు. నిన్ను ఫాలో అవుతుండే, నిన్ను అడ్మైర్ చేస్తుండే, ఈ రోజు నాకు అనిపించింది నిన్న అడ్మైర్ చేస్తున్నా అని. అండ్ ఐమ్ అన్ఫాలోయింగ్ యూ అండ్ నేను రిపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా నాలాగానే ఆలోచిస్తే మీరు కూడా అన్ఫాలో చేయండి, రిపోర్ట్ చేయండి. మీకు ట్రెండింగ్ మాత్రమే ముఖ్యం, రీసెర్చ్ కాదు, నాలెడ్జ్ కాదు, అవతల వాళ్ళ ఎమోషన్స్ కాదు. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని బూతులు తిడితే ఫాలోవర్స్ వస్తారనుకుంటావు, ఎంత తిడితే అంత ఫాలోవర్స్ అనుకుంటావు. మర్యాదగా చెప్తున్నా, గరికపాటి నరసింహారావు గారికి, సీతమ్మ తల్లికి, ద్రౌపది దేవికి స్త్రీలను అవమానించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పు, లేకపోతే గుర్తుపెట్టుకో అన్వేష్, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలవుతాది. నీ పతనం మొదలైతాదని ఈ వైద్యుల మారుతి కాదు, సగటు సామాన్యుడు చెప్పే రోజు వస్తాది. ఆ పొద్దు అట్లా మాట్లాడినానే ఈ రోజు ఈ గతి వచ్చింది అని పొర్లుకుంటూ ఏడ్చే రోజు వస్తాది, గుర్తుపెట్టుకో. మిత్రులారా, ఇలాంటి టాక్సిక్ పీపుల్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే బూతులు మాట్లాడితేనే ఫాలోవర్స్ వస్తారు అన్న ఎగ్జాంపుల్ ని బ్రేక్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు సమాజానికే కాదు దేశానికే ప్రమాదం. మిత్రులారా, నా ఈ మాటలతో మీరేమాత్రం అంగీకరించిన స్టోరీస్ పెట్టి ట్యాగ్ చేయండి, రీపోస్ట్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వాళ్ళ ఆదరణ చూశాడు, ఇప్పుడు తెలుగు వాళ్ళ వ్యతిరేకత చూస్తాడు. చూపిద్దాం, ఒక సైన్యమై వ్యతిరేకిద్దాం. నా అన్వేషణ అని పెట్టుకున్నావు, ఎందుకురా నీ అన్వేషణ? ఏం చూపిస్తున్నావురా? ప్రపంచానికి చూపియంది నువ్వు చూపియాలి, కానీ సొసైటీకి ఎంత ఎంత నీచంగా మెసేజ్ ఇస్తున్నారు. దరిద్రం ఉండగా చెప్పు తీసుకొని కొట్టాలి. భారతదేశం రా, ఫ్రీడమ్ కావాలా? దేనికి రా ఫ్రీడమ్? దేనికి? ఏం దేనికే ఫ్రీడమ్ కావాలి? మగవాళ్ళకి సమానంగా పనికిరాని కూడా అట్లా మాట్లాడుతున్నారు. ఒక దాన్ని ఇంకొని చేసుకున్నాం. ఎంత దళిద్రంగా, ఎంత నీచంగా పాడైపోతుర్రా. ఫారెన్ లెక్క చేద్దాం అనుకుంటారా అరే భారతదేశాన్ని? ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి? నీ అమ్మని వేసుకోమని ఒక్కసారి. నీ అమ్మ వేసుకుంటే ఒకటి, బయట వాళ్ళు వేసుకుంటే ఒకటా? సంసారి నీ అమ్మని ఇప్పుకొని తిరగమను, చెప్పు నీ అమ్మకి. అదే బ్రా, అమ్మా ఇట్లా వేసుకో, అందరు నన్ను అంటారు, ఒక్కసారి వేసుకో అని చెప్పు. మీటీలు బ్రాలు వేసుకోమని చెప్పు. ఈడు దీప్తి సునైనా ఇలా అనేసి ఈడే చెప్పినోడు. ఒక రోజు ఇలా అనేసి ఈడే చెప్పాడు. అదే పర్సన్ ఇప్పుడు వచ్చి మీరు కావాలంటే ఇప్పుకుని తిరగండి అంటే, ఆ రోజు వచ్చేసరికి ఇలా వేసుకోవడం తప్ప అని చెప్పిన అదే పర్సన్ ఇవాళ వచ్చి అలా వేసుకోండి మీ ఇష్టం అంటే మీరెలా నమ్మారా? ఏంటి ఇవాళ ఈ పచ్చేదవ లైవ్ పెడతాడంట, మహిళలతో లైవ్ అంట. రే నీకు దమ్ము ధైర్యం ఉంటే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు సోషల్ మీడియాలో, అలాంటి వాళ్ళు లైవ్ లో జాయిన్ చేసి వాళ్ళతో మాట్లాడరా. నీ దమ్ముంటే నీ తల దించేస్తారా లైవ్ లోనే. నీకు దాన్వేష్ అన్న, నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నావు, ఓకే, అంతవరకు. నువ్వు అందులో హిందూస్ ని, హిందూ కల్చర్ ని, హిందూ దేవతల్ని అన్నేసి మాటలన్నీ, సీతాదేవి రేప్ అయిందా? ద్రౌపది రేప్ అయిందా? ఎక్కడి నుంచి అయిందన్నా? నువ్వు ఎక్కడన్నా చదువుకున్నావా? కొంచెం చదివితే మాత్రం మాకు చెప్పన్నా. ఇప్పుడు గరికపాటి గారు అన్నారు అని అంటే ఆయన అన్నావంటే అనుకోవచ్చు, ఆయన కూడా ఒక పాతకాలం మనిషే. ఎంత హిందూ బోధకుడైనా సరే ఆయన కూడా ఒక అబ్బాయి, ఒక పాతకాలం మనిషే కాబట్టి సరే అనుకోవచ్చు. నువ్వు ఇక్కడ దేవతల్ని, హిందూ కల్చర్ ని ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముంది? నువ్వు లేడీస్ కి సపోర్ట్ చేస్తే లేడీస్ కి సపోర్ట్ చేయి. అన్నెసెసరీగా హిందూ కల్చర్ ని, హిందూస్ ని, హిందూ వాళ్లే రేప్ చేశారు చాలా మందిని అని చెప్పి నీ దగ్గరే ఉన్న ప్రూఫ్ ఉందా? లేకపోతే మిగతా కంట్రీస్ లో కూడా హిందువులే ఉన్నారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావన్నా?
నువ్వు సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మాయిల గురించి మాట్లాడితే అమ్మాయిల గురించి మాట్లాడు. అబ్బాయిలు ఎంత వెదవలు అని చెప్పాలనుకుంటున్నావో చెప్పు, లేదా అమ్మాయిలు ఏ టైం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావో అవన్నీ చెప్పు, అవి డిస్కస్ చేయి. టాపిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడడం నేర్చుకో. అండ్ అంతేకాకుండా నిన్నటి నుంచి నీ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంట్రా అంటే 14 years అమ్మాయితో నువ్వు సెక్స్ చేసావా? ఒకవేళ అదే గనక నిజమైతే అన్నా నువ్వు ఇంకోసారి అమ్మాయిల గురించి మాట్లాడడం మానే. ఈ అన్వేష్ గారికి ఎంత బలిసి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. నువ్వు రేపే చేసేస్తావు అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నా రేపులు అయ్యాయి. అరే పనికి మాలినోడా, ఏ పురాణంలో ఉంది నువ్వు చెప్పిన పదము? నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉందా? అరే మీ అందరికి కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకురా? నువ్వు ఒక క్రిస్టియన్ ముండా కొడుకువి. నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నారా పనికి మాలిన సన్నాసి? ఒక్కసారి ఈ పూకేష్ గారు ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క, నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. 40 ఏళ్ళు వచ్చినాయి. 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి నేను సెక్స్ చేసినా అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావా? కడుపుకి పీ తింటున్నావారా? విజయండి ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు. ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు గాని వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా, వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. అందరికి నమస్తే అండి. నాన్వేషణ నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? మొన్న మీ అమ్మ నీ కాడికి వచ్చింది, మరి మీ అమ్మ ఎందుకు పద్ధతిగా చీర కట్టుకొని వచ్చింది? మీ అమ్మకి చెప్పేది ఉంటుంది, అమ్మ బ్రా వేసుకొని నిక్కర్ వేసుకొని రా నువ్వు అని చెప్పేది ఉంటుంది. అంటే నీ తల్లి అయితే ఒకలాగా, ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఒకలానా? సిగ్గు శరం ఉందారా? నువ్వు ఏడబుట్టినో ఏడబెట్టినోరా నువ్వు? నీకు మాట కూడా సక్కరా. ఇన్ని సంవత్సరాల నుంచి నీ వీడియోలు చూసినావా అని మాకే సిగ్గు అనిపిస్తుంది. ఏం నేర్పుతుర్రా మీరు సొసైటీకి? ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా అంత దరిద్రంగా నాశనం అయిపోయారు, కానీ బయట ఫారెన్ లో పుట్టిన వాళ్ళు ఇక్కడ సాంప్రదాయాలు మొత్తం పాటిస్తుర్రా? అంటే మన తెలంగాణది, మన భారతదేశాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. నీకు మాట కూడా సక్క రాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?